తెలుసు అండ్ మాడంతో చాలా పరిచయం ఉంది అండ్ ఎంత అన్యోన్యంగా ఉంటారు అండ్ ఎంత డెడికేషన్ గా తీస్తారు సినిమా అని మా అందరికీ తెలుసు. అండ్ ట్రైలర్ చూశాక, టీజర్ చూశాక, పాటలు చూశాక మీ అబ్బాయికి ఇది మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ రాజన్ గురించి చెప్పాలి. ఈ రాజన్ పర్ఫార్మెన్స్ మీ సినిమాలో చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సినిమాలో కొత్త సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది మన పర్ఫార్మెన్స్. ఒక 5 సినిమా తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే అలా చేస్తాడు మనోడు. సో ఆల్ ది బెస్ట్. అండ్ మాస్టర్ గురించి, మాస్టర్ మనము ఒక 5 years నుంచి నాకు మాస్టర్ తెలుసు. బట్ మాస్టర్ నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఆట ప్రకారంగా డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మాస్టర్ని కలిసాను. అప్పుడు మాస్టర్ హ్యాండ్కి గుడ్ వాష్ బ్యాడ్ వాష్ అని బ్లాక్ అండ్ వైట్ వాష్ వేసుకునేవారు. అప్పుడు కలిసాను మాస్టర్ మేము ఫస్ట్. అప్పుడు ఆడిషన్ సో బెస్ట్ని మళ్ళీ మనం ఇద్దరిని ఇలా కలిపింది. సో అంతే. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్ గారి ప్రొడ్యూసర్ గా, రాధా రాజశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అమ్మ రాజశేఖర్ గారి అద్భుతమైన డైరెక్షన్ లో మెయిన్ లీడ్ గా రాజన్ రాజ్ గారిని అండ్ అంకిత గారిని చూడబోతున్నాం. 14th తలా వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా గ్లోబల్. ఎస్, సో సందీప్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మోషన్ పోస్టర్ చూద్దాం తలాకి సంబంధించి. ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, స్పెషలీ వర్కింగ్ విత్ అమర్ రాజశేఖర్ సార్. నేను ముందు కూడా చెప్పాను, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ హీ హ్యాస్ ఆన్ ద సెట్ అండ్ ద స్పాంటేనిటీ, ఇట్ వాజ్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్. వెరీ ఇన్స్పైరింగ్. అండ్ రాజన్, all the best bro. I hope and wish this movie will do wonders for you. మూవీ టైంలో చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అందుకే సెట్లో చాలా గోలీ ఎన్వైరన్మెంట్ ఉంది. ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ every moment and I just hope that movie it will become a big success. ఈ మూవీ 14th February థియేటర్కి వస్తుంది. మీరు తప్పకుండా రావాలి థియేటర్కి, మూవీ చూడాలి, తర్వాత చెప్పాలి ఎట్లా ఉంది. అంతే కదా. నాకు ఇప్పుడు తెలుగు కొంచెం వస్తుంది. ఇఫ్ ఐ మేక్ సమ్ మిస్టేక్ నాకు క్షమించండి. అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ సార్ కొంచెం అంత బ్రహ్మాండంగా మాట్లాడితేనే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పండి. పోటీ సినిమా చూసాక రివ్యూ చెప్తాం మీకు కింద కమెంట్స్ లో. అంతా తెలుగు ఇప్పుడు నాకు రాదు. ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్స్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఐడి? నేను సోషల్ సైట్ లో యాక్టివ్ లేదు. అయ్యో, సందీప్ శరావత్. ఓకే, సో మేమందరం నోట్ చేస్తున్నాం. February 14 సినిమా చూసి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో అక్కడ కమెంట్ చేస్తాం. ఓకేనా? ఖచ్చితంగా. అబ్బో, తెలుగు రావాలంటేనే ఖచ్చితంగా అంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఇచ్చేసినటువంటి మా సురేష్ కొండరెడ్డి గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. అండ్ మా విక్కారం యాక్చువల్లీ నన్ను ఫెస్టివల్ చేశారు. నా ఫస్ట్ థ్యాంక్స్ అండి ఎవరికిదా. ఐఎమ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్, సో డోంట్ మిక్స్ ఇట్. ఈ రెండు మిక్స్ చేస్తుంది నాకు. ఆల్వేస్ నా ఫస్ట్ ధన్యవాదాలు మా మాస్టర్ అమ్మ రాజశేఖర్ సార్. ఇంట్రడ్యూస్ మీ ఇన్ టాలీవుడ్ as a very good role, and thanks to my casting director Harris, my manager Pranath sir, and thanks to this opportunity my producer garu Srinivas sir, and thanks to Raji. And your budget still name of introduce avutunna. So I have to say thanks to my team hero Raji and ma'am Vijay ma'am. మనం ఇక్కడ నేను కలుసుకుంటానని నేను అనుకోనే లేదు. ఐసారి చెన్నై వదిలి అక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నాను, బట్ నేను ఇప్పటికీ మాట్లాడలే.
the first time we both are meeting on this. Hi, Esther garu. మనందరం వర్క్ చేస్తున్నాం. బట్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ అయ్యేది కదా 10 months, I'm seeing you look so beautiful. And Rohit, hi. Actually, I'm a fan of you because మీరు ఇక్కడ చేసేటప్పుడు నేను అక్కడ తమిళ్లో వెళ్ళిపోయాను యాజ్ హీరోయిన్గా. సో చాలా ఇయర్స్ తర్వాత మన ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి మీట్ అవుతున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ when I'm seeing you first shoot on the first day. Thank you, Rohit. So and I became a fan of your talk. I didn't see you in the shooting. So I want to say all thanks to everyone here. And ఈ ఫిల్మ్ గురించి చెప్తారంటే రాధామోహన్ మా మేడం గారు కూడా నా పేరే మిస్సెస్ గారికి நானே உங்களுக்கு நான் தேங்க்ஸ் சொல்லிக்க விரும்புகிறேன். எப்பவுமே நான் உங்களுக்கு நன்றி கடன் பட்டிருக்கேன். అండ్ ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే చాలా స్పెషల్ ఏంటంటే ఆ బాండ్ ఉంటుంది. అది చెప్పి మళ్ళీ పేరు చెప్పేసి చెప్పలు. సో మంచి బాండింగ్ ఇక్కడ, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇది. రాజుతో నేను ఫస్ట్ షాట్ మూవీలో షూట్ చేసేటప్పుడు హి వాజ్ వెరీ స్పాంటేనియస్. ఇలా చెప్పి ఇలా అదే ఫైర్ మాదిరి స్టార్ట్ యాక్టింగ్. నేను అప్పుడు ఫస్ట్ సీన్ వచ్చి ఆ ఫస్ట్ సీన్ లో చూస్తూ ఉన్నాను. అప్పుడు ఈ యాక్టింగ్ చూస్తూనే ఉన్నా. అంత మంచి టాలెంటెడ్ పర్సన్ రాజు. అండ్ ఆ ఫస్ట్ షూట్ లో వచ్చి ఫస్ట్ సీన్ లో వచ్చి నిజంగానే షూటింగ్ లో ఒక షూట్ జరుగుతుంటది నాకు అక్కడ. సో షూటింగ్ లో ఒక షూట్. సో ఆ సీన్ చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ సీన్ తీశారు. నేను తెలుగు మూవీలో నా ఫస్ట్ చేసేటప్పుడు ఒక సెంటిమెంటల్ గా సీన్ వర్క్ చేశాను. సో అప్పుడే నాకు మనసులో అనిపించింది ఈ మూవీ వచ్చి సెంటిమెంటల్ వర్క్ అవుతుంది. సో ఈ మూవీ కూడా డెఫినెట్ గా హిట్ అవుతుందని నాకు అప్పుడే అనిపించింది. Raji, seriously, I bless you on the last day. It will become truth one day. That time you will recognize me. So, అందరూ వచ్చి ఈ మూవీని చూడండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అండ్ క్యూట్ new stars entered in this Hollywood. ఆఫ్టర్ చాలా మనం యాక్షన్ మూవీ చూసాం కదా. ఇది హీరోగా ఒక యాక్షన్ కుట్టి రానా వచ్చి రాబోతున్నారు ఇన్ ఫ్యూచర్. సో ప్లీజ్ నాకు అంతగా తెలుగులో వచ్చి క్లియర్ గా రావలేదు. సో ప్లీజ్ బ్లెస్ us and please watch this film. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తెలుగు రావట్లేదు అంటున్నారు, చక్కగా స్పీచ్లు ఇస్తున్నారు, వెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి రాధా గారు. థ్యాంక్ యూ సో మచ్. దీపా బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ గారు ప్రొడ్యూసర్ గా, రాధా రాజశేఖర్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, శ్యామ్ కే నాయుడు గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అండ్ ధర్మతేజ గారు అండ్ అలానే అస్లాం కేవి గారు మ్యూజికల్ లో, ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్ లో. మాస్టర్ మీరు ఫస్ట్ మాట్లాడితే అందులో 2 ముక్కలు ఎత్తుకొని నేను మాట్లాడండి. మాకు మైక్ చేతిలా ఉంటుంది, నాకు లేట్లా ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. కళ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్లోకి రాబోతుంది. దీన్ని పెద్ద హిట్ చేసి మీరందరూ మా అమ్మ రాజశేఖర్ గారి ఫ్యామిలీకి, అమ్మ రాజుల్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజుల్ మీ కళ నిజం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అమ్మ రాజశేఖర్ గారు కళా సినిమా తర్వాత మీరు తలెత్తుకుని తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సినిమా హిట్ కొట్టాను రా అని చెప్పి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఎప్పుడు మా ఫ్యామిలీస్తో ఉంటారు, ఎందుకంటే ఎన్నో షోస్ లో అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అమ్మ నాన్న ఎలా మర్చిపోరో అలాగే అమ్మ రాజశేఖర్ గారు కూడా తెలుగు ప్రజలు ఎవరో మర్చిపోరు. మీరు అంత గుర్తుంటారు సార్, మీ సినిమాల ద్వారా, మీ డాన్సుల ద్వారా, షోస్ లో మీరు జడ్జిమెంట్స్ ద్వారా, ఎస్పెషల్లీ బిగ్ బాస్ ద్వారా. సో ఇప్పుడు ఈ సినిమాతో మీరు మీ అబ్బాయిని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా కనెక్ట్ అవుతుంది. నేను కూడా రీసెంట్ గా మా అబ్బాయిని లాంచ్ చేశాను లాస్ట్ ఇయర్. సో 2024 లో మా అబ్బాయి వచ్చాడు, ఇప్పుడు మన అబ్బాయి వస్తున్నాడు. సో మీరందరూ కూడా డెఫినెట్ గా
మా వాడికంటే మీరు పెద్ద హిస్టరీ వచ్చేసి ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్ గా. సో చాలా బాగా చేశాడని ప్రోసెస్ చూస్తుంటే తెలుస్తుంది. డెఫినెట్ గా హిట్ కొడతారని అనిపిస్తుంది. మాస్టర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారిని ఈ అమ్మ రాష్ట్ర సినిమా హిట్ అవ్వాలని. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అమరావతి గారికి ఆయన వేదల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. అందుకే నాకు ఇప్పుడు కొంచెం చిత్రాలు ఎక్కువ ఉందంటారు. మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారని ఆయన మాట్లాడితే మీరు ఫేస్ చూసి మాట్లాడతారు. వాళ్ళ మదర్ ఫాదర్ అమరావతి గారు రాధా గారు గెస్ట్ గా వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చారు పర్ఫార్మ్ చేయడానికి. ఇక్కడ పిల్లలు కదా డాన్స్ మాస్టర్ కొడుకు కూతురైనా డాన్స్ చేయాలని ఏం లేదు. అంటే అది కొంతమంది డబ్బుకి కొంతమంది అబ్బదు యాక్చువల్గా ఏదైనా. సో నేను సరే వాళ్ళు ఎప్పుడు కనబడలేదు ఏదో వేస్తారని స్టార్ట్ చేసి ఒక మూవీ చూశాక అసలు సాంగ్ మొత్తం దిమ్ము దింపేశాడు. ఏంటి టీవీ చేశాడు. నేను చెప్పా రివ్యూ కోటి చాలా చేసాను నేను అప్పుడెప్పుడు అది ప్రీవియస్ అయింది. సో ఆయన ఇప్పుడు ఈ దాంట్లో ఎంత చూపిస్తారో తెలియదు కానీ డాన్స్ మాత్రం అద్దరు కొట్టేస్తాడు. ఎక్స్ట్రాడినరీ. అది ఏదో తప్పకుండా ఒక టీచర్ పెట్టి చిన్నప్పుడు నుండి నేర్పించినట్టు. బట్ ఆయన ఏం నేర్పించలేదంట బై బర్త్ ఆటోమేటిక్ నేర్పించింది. కానీ నేను ట్రైలర్ చూశాను ఎక్కడ కూడా కొత్తగా యాక్ట్ చేస్తున్న తెలిసిపోతుంది. ఏదో ఫ్రేమ్ లో దొరికిపోతారు. ఎక్కడ కూడా అది కనబడలేదు. అద్దరిపోయింది. ఆల్రెడీ అమరావతి గారు మీరు మళ్ళీ కంబ్యాక్ లో నిర్వహిస్తారు. అసలు ట్రైలర్ అదిరిపోయింది. సినిమా నాకు తెలిసి నెక్స్ట్ టైం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫిబ్రవరి 14 అలా నేను రావడానికి మెయిన్ కారణం అది ఇద్దరు వెరీ లాంగ్ బ్యాక్ చిన్న చిన్న కెమెరా తీసుకుని వెళ్ళి కొంచెం స్టోరీస్ ఫిక్స్ చేసి ఎడిట్ చేస్తూ ఉండేవారు. అది చూసినప్పుడు అంటే చూసినప్పుడు తెలియాలంటే చాలా ఈజీగా మొత్తం అంటే ఇలా వెళ్ళేవారు. ఒక రోజు నెక్స్ట్ డే మళ్ళీ చిత్ర ఎడిట్ చేస్తూ ఉండేవారు. చాలా ఈజీగా చేస్తూ ఉండేవారు. కానీ ఇంత తొందరగా ఆ సీన్లోకి హీరోగా ఇప్పుడు చదువుతుంటే పూర్తిలో దశలో జరుగుతున్న టైంలో చాలా సమయం కలిసి ఉండేవాళ్ళము ఇంట్లో కూర్చున్నప్పుడు అది. కానీ ఏ రోజు కూడా ఒక చిన్న క్లిప్ కూడా చూపించలే. సర్ప్రైజ్ చేసేవాళ్ళు. నిజంగా సర్ప్రైజ్ చేసేది అసలు. చాలా హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ అని ఆల్ ది వెరీ బెస్ట్. తర్వాత నిజంగా ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ సినిమా తర్వాత మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరూ మొత్తం మీ చూసి అందరూ తలెత్తుకునేలాగా మీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను నేను. యంగ్ హీరోస్ చాలా మంది ఈ ఇండస్ట్రీకి అవసరం. డైరెక్టర్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. హీరోలు చాలా తక్కువ మంది అయిపోయారు. ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి డైరెక్టర్స్ నుంచి నేను వెల్కమ్ చెప్తూ ఉన్నాను మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఉన్నది 10 మంది హీరోలు, డైరెక్టర్లు 3000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త హీరోలు రావాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. మిగిలిన అందరికీ వాళ్ళు కూడా వెనక ఉన్న దాఖలు ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశాలు రావాలంటే అప్పుడు బ్లక్ మాస్టర్ సినిమా చేస్తున్నప్పుడు నేను ప్రొడ్యూసర్కి చాలా కొట్లాడాను. నేను కొత్త ఆ హీరోగా తీసుకురావాలన్నప్పుడు కొంచెం ఫస్ట్ ఎవరెవరిని ఇస్తే కూడా నేను అలా కొట్లాడాను. అలాగే అంటే తేజ గారు కానీ అంటే బరికి తేజ గారు, శేఖర్ కమల్ గారు కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి చాలా మంది పరిచయం చేశారు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మనకి అంటే ఇప్పుడు ఇంత ఇండియాలో సౌత్ లో ఇండియాలో మొత్తం మన ఇండస్ట్రీగా అందరికంటే కొంచెం డామినేటింగ్ కలకలాడుతుందంటే అలా కొత్త హీరోలు తీసుకురావడం వల్ల నిజంగా అది వెళ్ళి పిల్లహాపడికి మీకు వెల్కమ్ చెప్తూ ఉన్నాను నేను ఇండస్ట్రీ అది వెరీ గుడ్ కుమ్మా ఉంటాయి. థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మరొక అద్భుతమైన పాట ఈ సినిమాలో నుంచి కన్నా నా కన్నా నువ్వేగా అన్న పాటకి డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. డాన్స్ ముందుగా రామ్ సత్యనారాయణ చాలా మంచి ఆనందం ఉంది. నేను 2019లో అయితే నాలుగు మంచి సినిమా తీసాను. అప్పటి నుంచి నాకు ఆయనకి మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమా ప్రౌడ్ చేస్తే నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించిందండి. ఎందుకంటే బొమ్మరి సినిమాలు ఎరుసండి ఎలా ఉంటాడో మన హీరో అలా ఉన్నాడు. ఇక కథాంశానికి వస్తే మన అమ్మ రాసేది ఇంతకుముందు మీరు అద్భుతమైన సినిమా చూశారు. చక్కరి నాకు రంగం లాంటి సినిమాలు. ఎందుకో ఆ రవితేజ జగత్తు సినిమా జగత్తు హీరో గడప ఏదేమో అనుకుంటున్నాను. నేను ప్రౌడ్ చూసి ఒక ఖతర్నాక్ లాంటి స్టోరీ అని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే
అమ్మ రాజశేఖర్ గారు కథలు కొత్తగా సృష్టించారు. రెగ్యులర్ వ్యక్తి కథల్ని మామూలుగా తీయకుండా ఆయన ఒక ఊళ్ళో కథను రాసుకుని ఆ కథని అద్భుతంగా ప్రేమ చేస్తే గొప్ప టాలెంట్ అయిన డైరెక్టర్. ఈ సినిమా కథ నాకు అంత ఇష్టం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాగ సాక్రిఫైస్ చెప్పినట్టుగా ఎలా హీరో అంటే హీరో రాస్తారన్నారు. నేను అప్పుడే చెప్పాను 14 వరకు హీరో కాదు 15 నుంచి డెఫినెట్ గా ప్రేక్షకులకు హీరోని ప్రూవ్ చేస్తుంది అని చెప్పారు. డెఫినెట్ గా 14 తర్వాత ఈ సినిమాకి హీరో కొత్త హీరో ఇంట్రడ్యూస్ చేసినట్టుగా సినిమా ఇండస్ట్రీకి మరొక కొత్త ఆనందం తెలుస్తుంది మనకు. కాబట్టి అమ్మ రాజశేఖర్ గారి కష్టం, అలాగే రాధా గారి నిర్మాణం, అలాగే శ్రీనివాసరావు గౌడ్ గారు వీళ్ళందరూ కష్టపడి సినిమా తీశారు. డెఫినెట్ గా చేపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఎక్కడ క్వాలిటీ గారు కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఏ క్వాలిటీ తప్పకుండా అద్భుతంగా చేసిన అమ్మ రాజశేఖర్ గారికి మరొకసారి అభినందనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. everybody. అమ్మ రాజశేఖర్ గారు నాకు అసలు పరిచయం లేదన్నమాట. నేను ఇప్పుడు మీకు అన్నమాట సడన్ గా ఒకసారి నాకు కాల్ చేసి అమ్మ మీరు చాలా హెసిటేటివ్గా అడిగాను. సరే అన్న బికాస్ ఐమ్ వెరీ క్రేజీ అండ్ నేను ఎక్కువగా ఒప్పుకోను. నాకు మనసుకు నచ్చితే నేను ఆయన సేమ్ కన్నా ఒక మాట అన్నది. ఆ మాటకు నేను పెట్టుకున్నాను. అమ్మ ఇది నా కండాక్ నా కొడుకు లైఫ్ అనేది కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఎంతమంది ఆర్టిస్టులు, ఇంత ఏషన్ లాంటి ఆర్టిస్టులు నన్ను జ్ఞాపకం పెట్టుకుని నేను ఈ కార్యక్రమం చేయాలి అని ఆయన కష్టపడి నాకు తెలిసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ ఫర్ థ్యాంకింగ్ ఆల్ ద ఆర్టిస్ట్. ఎంత కలిసి పెట్టి ఎంత బాగా చూస్తుంది మమ్మల్ని పక్షులలాగా చూస్తున్నారు, ఎంతో రెస్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హీరో హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరో ఈస్ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నేను ఎప్పుడు బాబుతో అంటూ ఉంటాను, రాజన్ బాబు 2 చదరా 6 అని అంటాను. ఇప్పుడు 6 ఏంటండి, ఆ ఫస్ట్ ఆర్ ఏంటని అడిగాడు. రాజన్ రాజశేఖర్ అని అన్నమాట. డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ and very promising actor. ఫస్ట్ పిక్చర్ లాగా నేను ఆశ్చర్యపోయానమాట. అంత బాగా చేశారు. ఫైట్స్ అయినా సరే, సీన్స్ అయినా సరే, ఎమోషన్ అయినా సరే. ఈ కళ అనేది ఇది ఒక పవర్ పార్ట్ కాన్స్టెంట్. అప్పుడు మోర్ దాన్ సిక్స్ కాన్స్టెంట్ చేయడం లేదు. అందరు ఆర్టిస్టులు అంత చక్కగా ఉన్నారు. లైఫ్ గ్లాడ్ అయింది. అది కొంచెం చెప్పాలని అనుకున్నాను. అండ్ ఇది అందరూ మీరు థియేటర్లో చూడాలి. బికాస్ ఇట్స్ అదే నా అభివృద్ధి. అండ్ కొడుకోడు చేసిన పాట చాలా నచ్చిందండి నాకు. అండ్ ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, పిక్చర్కి సక్సెస్ ముఖ్యమైన కారణం ప్రెస్. ఐ రిక్వెస్ట్ ప్రెస్ పీపుల్ టు రీచ్ దిస్ ఫిల్మ్. ఇక ప్రేక్షకులకి మీరు దీన్ని తెలియపరచాలి. ఎటువంటి పిక్చర్ ఎంత బాగా ఉంది అలాగే నవమాసాలు మోసే ఒక బిడ్డని కలిపి అలాగో అన్నిటికన్నా ఎక్కువ శ్రమ. నేను చాలా హార్డ్ వర్క్. అసలు నా పిల్లలు తీసుకొచ్చిన బిడ్డని చేసి చేసిన బిడ్డని హ్యాపీ చేస్తుంది రాజశేఖర్ గారు, నర్సు గారు. అండ్ చేసిన బిడ్డ ఎప్పుడు అబ్బాయి నా తల్లిదండ్రులు ఆ బిడ్డను పెంచిన బిడ్డ సో హంబుల్ అండ్ సో గ్రౌండెడ్ వేస్. I love you so much. Thank you so much. And I wish this film will be a huge hit. And మీ అందరి ఆశీర్వాదం ప్రేక్షకులకి నచ్చుతుంది డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే పిక్చర్ పోస్ట్ చేసి అంత అద్భుతంగా ఉన్నాయి. I'm so glad and proud of this. Thank you so much, Andy. Thank you so much. Yeah. Thank you so much, ma'am. Happy to see you here. Thank you so much. ఎస్, ఇప్పుడు మరో అద్భుతమైన పాటతో డాన్సర్స్ రెడీగా ఉన్నారు. లాస్ట్ పాట జిందగీ ఇంటేరా బాబు అంటే మా ప్రేయర్లందరికీ కూడా కృతజ్ఞతలు. అట్లాగే
దీపా ఫంక్షన్ చేసినటువంటి సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా పేరున్న ఆర్టిస్టులందరికీ స్వాగతం పలుకుతూ అద్భుతమైన యాంకరింగ్ తో చక్కగా ఈ ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ అట్టహాసంగా అందులో ఆర్భాటాలతో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అమ్మ రాజశేఖర్ గారికి నాకు 20 ఏళ్ళుగా పరిచయం. 20 ఏళ్ళు కాదండి, 22 ఏళ్ళు, 22 years గా అమ్మ రాజశేఖర్ గారు నేను ఆనందం మూవీలో మాకు సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు వైజాగ్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో షూట్ చేస్తున్నప్పుడు మాస్టర్ నాకు క్లోజ్ అయ్యారు. అదే షూటింగ్ లో మా రాధా గారు కూడా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరు కనెక్ట్ ఇందాక అదే కూర్చున్నట్టు వస్తే ఎందుకు ఎలాగైతే అది అవంతా తీసి వీళ్ళు ఎలాగైతే సినిమాలో పెట్టారని చెప్పేసి యాంకర్ అన్నారో అది నేనే, దానికి సాక్ష్యం నేనే. సో అమ్మ రాజశేఖర్ గారు అన్ని ఏళ్ళుగా నాకు పరిచయం, అంత క్లోజ్. పైగా అమ్మ రాజశేఖర్ గారు నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ముందట అమ్మ ఉంది కాబట్టి ఆయన తల్లిని బాగా ప్రేమిస్తారు. నాకు అమ్మని ప్రేమించే వాళ్ళన్నా ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళన్నా చాలా ఇష్టం. వాళ్ళని నేను అభిమానిస్తుంటాను. నా ఫేవరెట్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు. సో అలాంటి ఒక మంచి మాస్టర్ దర్శకత్వంలో నేను ఇందాక అమ్మాయి అనుకున్నాను, కానీ ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ అనేసాడు, మాస్టర్ మీరు ఇంకా లైఫ్ లాంగ్ తలెత్తుకొని తిరిగేలాగా ఈ తల సినిమా మీకు తీసుకొచ్చి పెడుతుంది, అంత మంచి పేరు ప్రఖ్యాతం చేస్తుంది. అలాగే మీ తల ఎత్తుకొని తిరిగేలాగా మీ అబ్బాయి కూడా ఈ సినిమా ద్వారా మంచి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పాను. బట్ ఆయన ఎవరు చెప్తూనే ఉంది. బట్ ఇది మాత్రం నిజానికి నిజం, 100,000% ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ఎలా ఉన్నా కూడా మన హీరో రాజన్ రాజ్ మనల్ని రాజ్ చెప్తుండే వాళ్ళ ఫ్యూచర్ లో మన తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ సూపర్ డూపర్ హీరోగా స్థిరపడబోతున్నారు, స్థిరపడతారు. ఇది ముమ్మాటికి నిజం, 100,000% నిజం. మీకు రాసి చెప్తుంది ఎవరైనా సరే. ఈ వీడియోకి కూడా మీరు దగ్గర పెట్టుకోండి. మీ తర్వాత నేను అడగండి, ఒక 2-3 years తర్వాత అడగండి, నేను ఏం చెప్తాను, మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఏ గుణాన్ని చూసినా కూడా అక్కడ లైవ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయితో లైవ్ యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ ఆప్యాయతలు ఎంత ముద్దుగా యాక్ట్ చేస్తున్నాడు. ప్లస్ రఫ్ గా మరి ఎమోషనల్ గా ఉన్నప్పుడు కానీ రఫ్ గా ఆయన సినిమాల్లో చేసినప్పుడు కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. నాకు మంచి అనిపిస్తుంది ఆయన క్లిప్పింగ్ కింద చూస్తా ఉంటే. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడంటే మొగోళ్ళకి వచ్చి అంత క్యూట్ గా ఉన్నాడు. ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటో, అమ్మ రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాధా గారు అమ్మ రాజశేఖర్ గారు వాళ్ళ కొడుకుని కంట్రోల్ చేయడమే సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు భయ్య తప్పకుండా. సో చైతన్ బాబు గారికి ఎంతైతే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ మనకి రాజన్ రాజ్కి అవుతారు. నాకు ఒక వైపు నుంచి చూస్తామంటే నితిన్ జగన్లో నితిన్ హీరో నితిన్ లాగా, ఒకవైపు చూస్తే మన్నంలో మనగారులో అర్జున్ గారు లాగా, హీరో అర్జున్ లాగా. సో ఒకవైపు ప్రేమ చేసిన అబ్బాస్ లాగా, అంటే ఏ విధంగా సూపర్ హిట్ చేస్తే అన్ని కోణాలలో మీరు ఉన్నాయి. మీరు నిజంగా అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు. జస్ట్ ఆ ట్రైలర్ లోనే మీకు తెలిసిపోతా ఉంది ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా అన్న కొడుకు, ఈరోజు అన్న కొడుకు అంటే నాకు కొడుకు లాగానే. సో మా అన్న కొడుకు వెంకటేగా ఈరోజు లాంచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి డబ్బులు రావాలి. అమ్మ రాజశేఖర్ గారికి మళ్ళీ అద్భుతమైనటువంటి మూవీస్ తనకు దర్శకత్వంలో మనకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మన రాజన్ రాజ్ అద్భుతంగా ఎన్నో సినిమాలు హిట్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆ హీరోని చూస్తా ఉంటే, ఆయన యాక్టింగ్ చూస్తా ఉంటే వెంటనే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తా ఉందండి. అదేంటంటే ఎంత టాలెంటెడ్ ఉన్నాడు అని చెప్పేసి ఈ డైలాగ్ గుర్తొస్తా ఉందండి. ఆ తర్వాత మనం సందీప్ చక్కగా మాట్లాడాడు. యాంకర్ గారు అబ్జర్వ్ చేశారో లేదో, సందీప్ అక్కడ కూర్చున్నారు శ్రీనివాస్ గౌడ్ గారి పక్కన. సో ఆయన ఇంట్రడ్యూస్ చేసి స్టేజ్ మీదకి రమ్మంటే ఆయన వచ్చిన
చేసిన విధానం భలే నచ్చింది నాకు. ఇలా వస్తున్నారు స్టేజ్ మీదకి, వచ్చిన తర్వాత ఏం మాట్లాడదు కదా, ఒకసారి ప్లీజ్ కమ్. एक बार फिर बोलो हाय हेलो कैसा ఎలా ఉన్నారు తెలుగు బోలో. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నాది ఫస్ట్ సినిమా ఇది. నేను ఈ పిక్చర్లో తెలుగు రాదు, మాట్లాడేది రాదు, కానీ నేను మాట్లాడతాను. బట్ ఇది ఐడియాలో సినిమా ఇది అమ్మారా శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విధంగా మాట్లాడారు మా శేఖర్ గారు. వెళ్తారా శేఖర్ గారు, డైరెక్టర్ శేఖర్ గారు, ఆయన కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన అంటే ఆయన వాయిస్ ఇంటికి మళ్ళీ వెంటనే మాట్లాడితే ఇంకా బాగుండేది. బట్ ఏమైనా కూడా మీరందరూ చక్కగా ఈ సినిమాను ఆదరించాలని, ఎందుకంటే మీరు ఎందుకు బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అంటే, ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అలా మరుగున పడిపోతుందండి. ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళని కొత్త జనరేషన్ ఉరికి వస్తాను మనం ఆపుతుంది. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, వీళ్ళందరూ ఇలా వస్తూ ఉంటే ఇండస్ట్రీ తప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆడియన్స్ కూడా, ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. సో చాలా మందిలో చాలా టాలెంట్లు ఉంటాయి, అవన్నీ బయటికి వెలుగులోకి రాలేకపోతున్నాయి. కాబట్టి అవి రావాలంటే మీడియా అర్థం అవ్వాలి. ప్రతి కళాకారుడు కావచ్చు, ప్రతి డైరెక్టర్ కావచ్చు, ప్రతి ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఆర్టిస్ట్ కావచ్చు, ప్రాణాన్ని పెట్టి తన మొత్తం కష్టాన్ని పెట్టి నటిస్తారు. కష్టాన్ని పెట్టి ఆ కష్టానికి అమౌంట్ పెట్టి, కష్టపడి తెచ్చిన అమౌంట్ పెట్టి చేస్తూ ఉంటారు. బ్రెయిన్ ని బాగా ఏమంటారు లైక్ ఉపయోగించి సినిమా చేస్తుంటారు. కాబట్టి మా కష్టాలను మీరు అర్థం చేసుకొని ముఖ్యంగా చాలా మంచి మనసుతో ఉన్నటువంటి వ్యక్తి అమ్మ రాజశేఖర్ అన్న. చాలా సెంటిమెంట్ కూడా, చాలా మంచి వ్యక్తి. దగ్గర నుంచి చూసాను. చాలా ఫ్యామిలీకి నేను బాగా అటాచ్ వాళ్ళ ఫ్యామిలీకి నేను. కాబట్టి దయచేసి అలాంటి ఒక మంచి డైరెక్టర్ మళ్ళీ మనకు మంచి సినిమాలు అందించేలాగా మీరు బ్లెస్ చేయాలని, అంత మంచి టాలెంటెడ్ ఉన్నటువంటి హీరోని మనం తెలుగు ఇండస్ట్రీ తెచ్చుకోవాలి, ఇవ్వాలని మీరందరూ కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మీ అందరికీ ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రేక్షకులు అందరికీ కూడా 2 చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాను ఫిబ్రవరి రిలీజ్ అవుతా ఉంది. మీరు దయచేసి ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేనే మాట్లాడిన ఫస్ట్. దీప కళా సినిమా ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది, అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. డెఫినెట్ గా సినిమా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో యాక్టింగ్ ఉంది, కామెడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ తర్వాత ఏదైనా ఫస్ట్ మూవీ. నా కాంబినేషన్ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకరితో ఒకరిని అలా ఫైట్ చేసుకోవడం సినిమాలో చాలా ఫన్గా ఉంటుంది, బట్ అలాగే క్యూట్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం అయినా నాకు అలా కుదిరింది ఈ సినిమాలో. సినిమాలు బాగా ఎంజాయ్ చేశాను, అంతే సీట్లు బాగా ఎంజాయ్ చేశాను. అసలు నేను పర్ఫార్మ్ చేస్తున్నట్టు అనిపించలేదు. తర్వాత ఇంకా ఈ సినిమా సంగీత్ చాలా అద్భుతంగా చేశారు. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని తెలుగులో పెద్ద డైలాగ్ అయినా చాలా అద్భుతంగా, చాలా సింపుల్ గా చెప్పేశారు. నేను పాస్ అయ్యాను. డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంది సంగీత్. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హీరోయిన్ బెంగాలీ, బట్ తను కూడా తెలుగులోనే డైలాగ్ చెప్తూ తెలుగు అన్నలాగా యాక్ట్ చేసింది. చాలా అద్భుతంగా, చాలా కొత్త ఆర్టిస్ట్ కాకుండా చాలా ప్రొఫెషనల్ గా చేసింది. బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. ఇంకా ఈ సినిమా హీరో రాజన్ గురించి చెప్పాలంటే, మా తాత జ్ఞాపకాలు వస్తున్నాయి.
నేను ఈ సినిమా అందరు చూసినప్పుడు రాజు ఇంత ఎందుకు హీరోగా ఉన్నారు, హీరోగా యాక్సెప్ట్ చేస్తారా లేదా నా డౌట్ అవసరం లేదు. ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా 16 సినిమా చేసినప్పుడు ఎంతో ఎందుగానే ఉన్నాను నేను. సో ఇప్పుడు రాజుని చూస్తే నాకు అదే తెలిసొచ్చింది. డెఫినెట్ గా సినిమా బాగుంటే అందరినీ ఆదరిస్తారు, అలాగే రాజుని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా దారిలో మీ శివారెడ్డి గారిని థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ us ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. ఎస్ఆర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిలుపుకి విలువిచ్చి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మన వెల్ విషర్స్, గెస్ట్, డైరెక్టర్స్, గారు అందరూ సపోర్ట్ చేయాలని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నాకు తెలిసి ఇంకా వేరే మీట్స్ ఉన్నాయి, వేరే సక్సెస్ మీట్స్, ప్రెస్ మీట్స్ అన్ని ఉన్నాయి. సో అవి ఎంతో కూడా ఈ యొక్క సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఎంత ప్రయత్నించినా, మనం ఎంత చేతులు కాళ్ళు కొట్టినా మీడియా సపోర్ట్ లేకపోతే, సోషల్ మీడియా సపోర్ట్ లేకపోతే అండ్ జనాలు చూడాలనుకోకపోతే అంత వేస్ట్. మనం ఎంత మాట్లాడినా మీరు మన తమ్ముడిని చేసి మన లింక్ మీద క్లిక్ చేయకపోతే మనం మాట్లాడిందే మీరు చూడరు. ఇలాంటి ఒక మంచి మీడియం మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు, ఇప్పటిదాకా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనందరి పర్సనల్ జర్నీస్ లో కానీ ప్రొఫెషనల్ జర్నీస్ లో యాజ్ అ టీమ్ మా అందరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ స్టేజ్ స్థాయి దాకా తీసుకొచ్చేదే మీడియా అండ్ ఆడియన్స్. సో థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us ఇండివిజువల్లీ అండ్ యాజ్ అ టీమ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ జరిగాయి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అమరాజ్ కిషోర్ గారు కలిసే ముందుగా నేను వేరే ప్లేసెస్ చెప్పుంటాను, కానీ ఆయన చెప్పాక ఆయన ఫస్ట్ చెప్పింది ఇది, ఆయన కూడా రాజుకి చెప్పేది కూడా నేను విన్నాను. దాట్ ఫస్ట్ మనిషి బాగుండాలి యాజ్ అ హ్యూమన్. ఒక హ్యూమన్ ఇది నేను యాక్టింగ్ కోర్స్ ఉన్నప్పుడు మా గురువు గారు అనుపమ్ సార్ గారు చెప్పేవారు, ఒక యాక్టర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం క్యారెక్టరిస్టిక్ ఉండాలంటే, చాలా మంది యాక్టింగ్ అనేవారు, డాన్సింగ్ అనేవాళ్ళు, ఫైట్స్ రావాలి, అందంగా ఉండాలి. ఇవన్నీ కాదు, ఫస్ట్ మీరు మంచి మనిషి ఉండాలి. ఎందుకంటే మంచి మనిషి ఉంటే మీరు చేసే ప్రతి పని మీద ఆ పనిలో ఆ మంచితనం ఉంటుంది. మీరు చేసే చూపుల్లో, మీరు చేసే పనిలో, మీ ప్రతి ఎక్స్ప్రెషన్ లో, మీ వర్క్ లో నిజాయితీ ఉంటుంది. సో ఫస్ట్ నిజాయితీగా ఒక మంచి మనిషి అయ్యేలో మీరు ఇంట్రెస్ట్ చూపించండి, మంచి మనిషిగా మారండి, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ని గుర్తించుకోండి, దాన్ని ఎలా బెటర్ చేయాలో అని చూస్తూ ఉండండి. అలా మంచి మనిషి అవుతాయితే మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అవుతారు అని అప్పుడు చెప్పారు. సో అది నేను ఫాలో అవుతూ వచ్చాను. నాకు చాలా మంచిది ఇప్పుడు దాకా నాతో ట్రావెల్ అవుతూ వచ్చింది. అలాగే స్కూల్ ఆఫ్ థాట్ అమరాజ్ కిషోర్ గారిది. ఆయన రాజుకి కూడా అదే చెప్తుంటారు, ఎంత పెద్ద హీరో అయినా సినిమా సక్సెస్ అయిపోయినా నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు హంబుల్ గానే ఉండాలి. సక్సెస్ ఎందుకంటే ఆయన సక్సెస్ కూడా చూశారు, ఫెయిలియర్ కూడా చూశారు, మన చుట్టూన్న వాళ్ళందరూ ఎలా మారుతూ ఉంటారు, ఏది ఎలా మారుతూ ఉంటుంది అనేది ఐ థింక్ రాజన్ కూడా చాలా దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు. కాబట్టి సడన్ గా ఒక పెద్ద సక్సెస్ వచ్చినా ఎవరొక్కరు గ్రేట్ గా గొప్పగా మాట్లాడినా ఎవరు వేస్తే లక్ష్మి అని నేర్చే పనికి లేదు. అమరాజ్ కిషోర్ కూడా అలాగే. ఆయన నాకు ఈ సినిమా చేసే ముందు పరిచయం లేదు, అంటే జస్ట్ యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అ ఇండస్ట్రీ పర్సన్ అలా పరిచయమే కానీ ఫ్రెండ్షిప్ లేదు. కానీ ఆయన వచ్చి నాకు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది, దట్ ఇస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను ఎప్పుడు అది ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఈ రోజు ఇక్కడ కూడా నేను చూసినప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే క్యారెక్టర్ ఇచ్చుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా వార్మ్. వాళ్ళ కొడుకు ఇండస్ట్రీలో ఉంటుకో నా కొడుకు కన్నా మీ సినిమా హిట్ అయిపోవాలని చెప్పేంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు. సో అందరూ ఒక మంచి వార్మ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వచ్చారు ఈ రోజు. వాళ్ళ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారనేది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ గుడ్ థింగ్స్ లీడ్ టు బెటర్ థింగ్స్. సో అందుకు ఇప్పుడు ఈరోజు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు రీసెంట్లీ చాలా ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఆయన ఒక అంటే భయం అనేది లేదు తనకి, కానీ ఒక ప్రెషర్ అయితే ఉంది. ఎందుకంటే లైఫ్ లో ఈ సినిమా గురించి నాకు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు కూడా నేను అదే చెప్తాను, నాకు ఎందుకు సినిమాలో అంత నమ్మకం అంటే అఫ్కోర్స్ అంత బాగుంది, మంచి స్క్రిప్ట్, మంచి సినిమా, మంచి టైటిల్, ప్రతి ఒక్క ఫీచర్ ని నోటీస్ చేసి దాని గురించి చెప్పారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే ఒకటి, దాట్ లైఫ్ లో ఫస్ట్ టైం ఏదో ఒకటి చేసేటప్పుడు ఒక ఫైర్, నర్వస్నెస్, టెన్షన్ అదొకటి ఉంటుంది, అది మన అందరికీ తెలుసు. ఇంకొకటి ఉంటుంది, ఒకసారి పైకి వచ్చి ఒకసారి ఫస్ట్ టైం అనేది చేసి అంత చేసి జర్నీ మొత్తం చూసి
మళ్ళొకసారి ఒక డౌన్ ని చూసి మళ్ళీ అప్పుడు అందరూ ఎలా మారిపోతారు అనేది చూసి అయిపోయిందేమో అవదేమో అనేది మన గురించి మనం నెగిటివ్ విని మన గురించి మనం నెగిటివ్ చూసి మళ్ళీ దాన్ని దాటి నిలబెట్టాం. సెకండ్ టైం రీఇంట్రడ్యూస్ అవ్వడం అనేది అందుకోసలేదు. కొందరికి ఫస్ట్ ఉంటుంది, కొందరికి సెకండ్ ఉంటుంది. ఈ సినిమాలో రెండు ఉన్నాయి. సో దెర్ ఇస్ ఇంట్రడక్షన్ అండ్ దెర్ ఇస్ రీఇంట్రడక్షన్. దేర్ ఇస్ ఆల్సో రీఇంట్రడక్షన్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆయనకు రీఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా మంది నేను విన్నాను చాలా సార్లు many directors say, I don't want to take risks. Okay, if it is my first time, I want established actors. Or if I am established, I want established actors. But సార్ ఎలా అంటే ఆయన కష్టాలతో పాటు ఇంకా ఎంతో మంది అంటే ఆల్రెడీ నాకు ఈజీగా అయ్యే వర్క్ అలా కాకుండా ప్రతి ఒక్కరిని వెతికి అంటే ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ బీయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంబ్యాక్. అంటే సినిమాలో ఉంటే కూడా మనం ఇప్పుడు దాకా చెయ్యని ఏదో ఒకటి మనకి ఛాలెంజ్ ఇచ్చి సేఫ్గా ఆడకుండా ఏదో నేను సేఫ్ గేమ్ ఆడాలి, ఈజీగా ఎందుకు చేయాలి, వీళ్ళకి ఇది రోల్ చేస్తే మంచి పేరు, ఆ రోల్ చేస్తే మంచి పేరు, దాన్ని వాడకుండా మనల్ని ఎవరిని కూడా వాడుతున్నట్టు కాకుండా మన పేరుని కానీ మన టాలెంట్ ని కానీ సేఫ్ గా ఆయన మంచికి వాడుతున్నట్టు కాకుండా మనకు కూడా ఒక మంచి కొత్త ఇల్లీస్ వచ్చినట్టు, మనకు కొత్త ఫేస్, కొత్త ఒక షేడ్, కొత్త ఒక ఆపర్చునిటీ ఇచ్చేటట్టు. ఆయన ఎప్పుడు నార్మల్లీ మనం స్ట్రగుల్ ఉన్నప్పుడు మనమే పైకి రావాలనుకుంటాం, కానీ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పైకి వెళ్దామని యాటిట్యూడ్ అందరికీ ఉండదు. బట్ అమరాశేఖర్ గారు అలా కాదు. ఆయన చేస్తూ ఆయన జర్నీతో పాటు నా కొడుకు లాంచ్ చేస్తున్నాను, నా కొడుకు మాత్రమే సైన్ అయిపోవాలి, నేను మాత్రమే సైన్ అయిపోవాలి, మిగతా మాత్రం ఓన్లీ ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఆ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కరికి ఇలా అంటే ఎక్స్క్లూజివ్ గా మీరు ఇది రోల్ చేస్తేనే బాగుంటుంది, ఈ రోల్ చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు బాగా కనిపించాలి, ఒక్కరే కాదు, నేనే కాదు.